to the Political Decode. ఫ్రెండ్స్, ఇవాళ వైట్ హౌస్‌లో విచిత్రమైనటువంటి సంఘటన. గత అధ్యక్షుడు జో బైడెన్ ఫోటో మిస్ అయిపోయింది. ఎక్కడా కనిపించలేదు. వైట్ హౌస్ అంతా వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. ఏమైంది? అంత పెద్ద రక్షణ కలిగిండేటటువంటి అంత పెద్ద ఆహ్, అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడి ఫోటో మాయమవ్వడం అంటే మాటలా? ఎవరు దొంగలించారు? దొంగలించారా? తొలగించారా? తొలగించి ఉంటే ఎందుకు తొలగించారు? దొంగలించి ఉంటే ఎందుకు దొంగలించారు? అనేటటువంటి అంశం ఇప్పుడు అమెరికాలో తీవ్రమైనటువంటి చర్చలకు దారితీస్తుంది. అయితే దీని వెనుక ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ హస్తం ఉందనేటటువంటి మాట వినిపిస్తుంది. ఏంటి ఈ సంఘటన వెనుక ఏం జరిగింది? ఎందుకు దాన్ని దొంగలించారు లేదా తొలగించారు అనేటటువంటి దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. వైట్ హౌస్‌లో సాధారణంగా అధ్యక్షుల ఫోటోలు వరుసగా గోల్డెన్ ఫ్రేమ్‌తో కట్టేటటువంటి సంప్రదాయం ఒకటి. ఈ మధ్య కాలంలో ఫ్రేమ్స్ కడుతూ వస్తూ ఉంటారు. ట్రంప్ గోల్డెన్ దీంతో ఫ్రేమ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఎంతమంది అధ్యక్షులు ఉన్నారో అందరి ఫోటోలను కూడా వరుసగా డిస్‌ప్లేలో ఏర్పాటు చేస్తూ కానీ ఒక్క చోటికి వచ్చేటప్పటికి 2020, 24 మధ్యలో ఉన్నటువంటి అధ్యక్షుడు జో బైడెన్ ఫోటో మాత్రం కనిపించింది. 2016 నుంచి 2020 వరకు ట్రంపే ఉన్నారు. 2024 నుంచి ఇప్పటి వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటున్నారు. మధ్యకాలంలో ఉన్న జో బైడెన్ ఫోటో ఏమయ్యింది? ఎక్కడికెళ్ళింది? ఆ స్థానంలో ఏముంది? అనే అంశాల్లోకి వెళ్తే ఆయన చివరి 1 ఇయర్‌లో చివరి ఒక సంవత్సర కాలంలో బాగా సిక్ అయ్యారన్నట్టు ఆరోపణలు అప్పట్లోనే ట్రంప్ చేశారు. కనీసం సంతకాలు కూడా చేయలేకపోయారనేది చెప్తూ వచ్చారు. అలాంటప్పుడు అమెరికాలో అధికారులు ఏం చేస్తారు అంటే, అమెరికా అధ్యక్షుడి ఒక సంతకాన్ని ఒక మెకానిజం ద్వారా, ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం ద్వారా సంతకం చేస్తారు. ఆయన సమ్మతితోనే. దీన్నే ఆటో పెన్ సిస్టమ్ అంటారు. ఈ ఆటో పెన్ సిస్టమ్ ద్వారా సంతకం చేశారు కాబట్టి, ఇక్కడ అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేశారు ఈ ఆటో పెన్‌ను అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుత అధ్యక్షుడు. శిక్షలు పడిన వారిని వదిలేశారని, శిక్షలు తగ్గించారని, అవినీతికి పాల్పడ్డారని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఇదేమన్నా ఆటో పెన్ అనేటటువంటిది కొత్తదా? అమెరికాలో పాత సిస్టమే. మరి ఈ ఆటో పెన్ విధానం జరగడం వల్ల ట్రంప్‌కొచ్చిన కొత్త పద్ధతి ఏం కాదు గదా! బైడెన్‌ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మనకు తెలిసిన విషయం. ఆయన్ను అవమానించాలనుకున్నారో ఏమో కానీ, బైడెన్ స్థానంలో ఆటో పెన్ ఫోటో పెట్టేశారు. బైడెన్ స్థానంలో ఏమి ఉంది అంటే, బైడెన్ ఫోటో ఉండాల్సినటువంటి ప్లేస్‌లో ఆటో పెన్ ఫోటో పెట్టారు. ఇక్కడ ఆయన అసమర్థతను ఎత్తి చూపడం కోసం బైడెన్ ప్లేస్‌లో ఆటో పెన్ పెట్టి పూర్తిగా బైడెన్ ఫోటోనే ఎత్తేసారు. ఇది ప్రస్తుతం అమెరికాలో తీవ్ర కలకలం రేగుతోంది. ట్రంపా? మజాకా? ఇంతవరకు బయట వాళ్ళతోనే ఆడుకున్నారు. ఇప్పుడు అమెరికా పొలిటికల్ లీడర్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఏమవుతుంది అనేటటువంటిది వేచి చూద్దాం.